హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి భద్రాచలం వెళ్దాం అనుకున్నాం. కానీ మా ఫ్రెండ్ ఏమో భద్రాచలం లాంగ్ అని చెప్పి బెంగళూరు చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇంకా దగ్గరలో ఉన్న అమ్మపల్లికి వెళ్దాం అని చూస్తున్నాం. లెట్స్ గో. సో ఇదే మన బైక్ అనమాట. ఈ బైక్లోనే ఇప్పుడు మనం అమ్మపల్లి చెక్కేస్తున్నాం. కొత్తదే కానీ కొంచెం డస్ట్ అయ్యింది. దానికి స్నానం చేయించాల్సిన టైం వచ్చిందనమాట. ఓకే, విల్ డూ ఆఫ్టర్. దారిలో మంచి మంచి లొకేషన్స్ కూడా ఉంటాయి గాయస్, మిస్ అవ్వకండి. సో ఆల్మోస్ట్ 30 minutes జర్నీ తర్వాత నేను ఈ లొకేషన్కి వచ్చేసాను. ఇటు చూస్తే మీకు హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. హనుమాన్ విగ్రహం ఎంత అందంగా ఉందంటే. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ వెళ్ళిపోతున్నాం. నేమ్ బోర్డు చూడండి, సీతారామచంద్ర స్వామి దేవస్థానం. ఇలా లోపలికి వెళ్తుంటే చుట్టుపక్కల మంచి షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సీతారాముల విగ్రహాలు చాలా బాగా అందంగా కనిపించాయి నాకు, అందుకే కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా. అండ్ ఇంకా నేను ఇది బాగుంది అనుకో. ఇది శివాలయం. ఇది మన మెయిన్ టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్ గోపురం. మన మెయిన్ టెంపుల్ గోపురంలోకి ఇప్పుడు వెళ్ళబోతున్నాము. విల్ గో. అండ్ మనకి ఇక్కడ శీఘ్ర దర్శనం అని 100 rupees దర్శనం లైన్స్ ఉన్నాయి, ఫ్రీ లైన్స్ ఉన్నాయి. మనం ఫ్రీ లైన్లోనే పోయామనుకోండి. ఈ లొకేషన్స్ అయితే నాకు ఎందుకో చాలా బాగా అనిపించాయి, చెట్లు అవంతా. లోపల నేను దేవుని వీడియో తీయలేదు, ఎందుకంటే మనం టెంపుల్స్కి వెళ్ళేది దేవుని చూడడం కోసం. ఆ దేవుడి విగ్రహాలను కూడా వీడియో తీస్తే బాగుంది. ఇది మన కొలను. చాలా సినిమాల్లో ఉందని మనం రీల్స్లో చూసాము. నాకు తెలిసి చాలామంది ఈ లేక్ కోసమే దీనికోసమే వెళ్తున్నారు, కానీ ఇది క్లోజ్లో ఉంది, మనం ఏం చేయలేదు. బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం కాళీ మందిర్ వెళ్తున్నాం అనమాట. కాళీ మందిర్ ఈ టెంపుల్ నుంచి జస్ట్ 3 kilometers ఓన్లీ. సో చాలా రీల్స్లో చూశాను కాళీ మందిర్ బాగుంటుంది అని. సో కాళీ మందిర్ వెళ్తాం. ఇదిగోండి, ఇదే మన కాళీ మందిర్. లోపల లొకేషన్ అయితే అద్దరిపోయింది. బోలో శంకర్ సినిమాలో కూడా ఉంటుంది ఈ లొకేషన్, మీరు చూడొచ్చు ఒకసారి. మూవీ ఫ్లాప్ అనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఇది మన కన్నయ్య స్టాచ్యూస్ అనమాట. ఇది వీడియో ఎందుకు తీశానంటే ఇక్కడ పిచ్చుకలు చాలా అందంగా ఉన్నాయి, అందుకని వాటి కోసం కృష్ణుని వీడియో తీశాను. ఇంకా ఇక్కడ కాళీ అమ్మవారి విగ్రహం ఉంటుంది. అసలు చూడంగానే మీకు ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. అలా కొంచెం ముందుకెళ్ళామనుకోండి, లెఫ్ట్ సైడ్ మీకు శివపార్వతులది వాల్కి ఉంటుంది. అవి కూడా యాక్చువల్లీ నార్సింగ్ దగ్గర నేను రూట్ తప్పాను అనమాట. రూట్ తప్పడం మంచిదైంది ఎందుకంటున్నానంటే, అలా రూట్ తప్పడం వల్లే ఈ టెంపుల్ కనిపించింది నాకు. ఇది శ్రీ హనుమాన్ సీతారామస్వామి టెంపుల్ అంట. నార్సింగ్ నుంచి కొంచెం ముందుకెళ్తే నానక్రామ్గూడ దగ్గర టెంపుల్. అయితే అమ్మపల్లి కంటే నాకు ఎందుకో ఇదే బాగా నచ్చింది. ఇక్కడ మీకు సీతారాముడు విగ్రహాలు ఉన్నాయి, హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి, గణేశుడి విగ్రహం ఉంది. ఇది మన సీతారాముడి విగ్రహం. ఓపెన్గానే ఉంటుంది, మనకి ఎటువంటి వాల్స్ ఉండవు అనమాట. సో ఇటేదో కొంచెం పైకి ఉందని చెప్పి చూస్తే ఏమిటా అని వెళ్దామని చెప్పి వెళ్ళాను. ఇక్కడ మీకు ఆ నందిని చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఇదేం టెంపుల్. ఇలా కొంచెం 2 గుహల మధ్యలో నుంచి వెళ్తుంటే బాగుంది ఫీలింగ్. ఏదో గుట్టల్లోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. మన నాగేంద్రుడు పక్కనే శివుడు. ఆ శివుడు పక్కన ఎవరో ఒకరు మంచి ధ్యానంలో ఉన్నారు. ఆయన ఎవరో మనకు తెలియదు అనుకోండి, కానీ లొకేషన్ అయితే అదిరిపోయింది.